ఏ అన్నం వేసుకున్నావు నువ్వు? రైస్ కుక్కర్ లేదు, వేడన్నం వేసుకున్నా అమ్మా. వేడన్నం ఎందుకు వేసుకున్నావు? సలన్నం ఏం తింటారు అనుకున్నావు? అమ్మా అమ్మా ఏంది? అమ్మా అన్నం ఎప్పుడు అంత వాసన వస్తుంది కదా. ఎప్పుడైతే ఎందుకు నీకు తినేదానికి? అమ్మ అంత వాసన వస్తుంది అమ్మ అన్నం ఎట్లా తినాలి? తింటా తిను, లేకపోతే లేదు. The next day. ఇవన్నీ మంచిగా వేసుకొని పండుకున్నావు. కరెంట్ బిల్లు ఎవరు కడతారు అనుకున్నావు? లేచి బయటకు నాడు. మొన్నడుస్తుంది నీ బట్టలు అన్నీ ఉంటాను. ఎవరు పెడతారు అనుకున్నా? నేనే విండుకుంటా అమ్మా. పిండికపా మరి. అమ్మా రోజు సరిగ్గా అన్నం తింటలేను కదా, మొన్న నుంచో ఎలుగాలినట్టు అవుతుంది అమ్మా. అయితే నేనేం చేయాలి? ఒక 300 ఉంటాయి అమ్మా, హాస్పిటల్లో చూపించుకొచ్చుకుంటా. 300 లేవేం లేవు. నీకు జ్వరం వస్తే నేనేం చేయాలి? ఇంకా సెల్ఫ్లో గోలున్నా వేసుకొని పండకపో. పైసలు ఇస్తా కానీ చెప్పిన పని చెయ్యి. ఇవాళ నాకు సాధన అయితే లేదు. సరే చెప్పమ్మా, చేద్దా. అక్కడ బౌళ్ళు ఉన్నాయి, తోమి కొన్ని బియ్యం పెట్టు రైస్ కుక్కర్లో. ఏమో సౌండ్ వచ్చిందిగా. అయ్యో చెప్పక పని చెప్తాక బియ్యం అని కొట్టిండు. చేజార్ కింద పడ్డాయి అమ్మా. చేజారు ఎట్లా కింద పడ్డది? అంత కళ్ళు తిరిగినట్టేనే అమ్మా. పేల భయం ఉన్నాక అట్లెందుకు అవుతుంది? అమ్మా అద్దమ్మా, చేజార్ కింద పడ్డదమ్మా.